సో ముఖ్యంగా ఈరోజు నా మిత్రుడు నాకు పిఆర్ఓగా చేసి అలాగే నేను తీసిన గల్ఫ్ సినిమాకి మాటలు రాసిన పులగం చిన్నారాయణ గారు ఒక అద్భుతమైన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు రెగ్యులర్గా. నేను మొదట ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. సినిమా గురించి తెలుసుకోవాలి అని పుస్తకాలు వెతికితే తెలుగులో చాలా తక్కువ పుస్తకాలు ఉన్నాయి. తర్వాత నేను పూణే వెళ్ళి అక్కడ లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుకున్న రోజులు నాకు ఇంకా గుర్తు. సో సినిమాకి సంబంధించిన మ్యాక్సిమం బుక్స్ ఉంటే బాగుండు అని కోరుకున్న వ్యక్తుల్లో నేను ఒకడిని. సో ఎన్నో ఇయర్స్ నుంచి 10 పుస్తకాలు రాయడం సినిమా ఇండస్ట్రీ మీద, అది కూడా ఇంత రీసెర్చ్ చేసి రాయడం అనేది ఒక గ్రేట్ ఎఫర్ట్. అది చేస్తున్న నా మిత్రుడు చిన్నారాయణ గారికి అలాగే రవి గారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఫెటర్నిటీ అండి. సినిమాని చదవాలి అనుకున్న ప్రతి వ్యక్తికి కూడా సాహిత్యం కావాలి. సినిమా అనేది ఇట్ సెల్ఫ్ లైక్ హిచ్కాక్ లాంటి గొప్ప డైరెక్టర్స్ మనకు కొన్ని సినిమాలు ఇచ్చారు. ఆ సినిమాలే మనకు పుస్తకాలు. ఆ సినిమాలు చూసి మనం చాలా టెక్నిక్స్ నేర్చుకోవచ్చు. ఈరోజు మనం తీస్తున్న ప్రతి సినిమాలో కూడా ఈ పెద్దవాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఒక రకంగా ఉంటూనే ఉంటుంది. సో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ నా మీద కూడా ఉంది. అండ్ రమేష్ గారు చెప్పినట్టు వంశీ గారి సినిమాలు చూసి ఆ సస్పెన్స్ని చూసి సినిమా అంటే ప్యాషన్ పెంచుకున్న వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. అన్వేషణ సినిమా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. సో ఎంతోమంది డైరెక్టర్స్ని ఇన్స్పైర్ చేసిన ఒక గొప్ప డైరెక్టర్ గురించి ప్రపంచానికి తెలియజేస్తున్న ఒక ప్రయత్నం, తెలుగు ఆడియన్స్కి తీసుకొచ్చే ప్రయత్నంలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, ఈ హిచ్కాక్ సినిమాలాగే ఈ పుస్తకం కూడా పెద్ద హిట్ కావాలని, విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దట్ మరిన్ని పుస్తకాలు సినిమా లిటరేచర్ మీద చాలామంది రాయాలి. నెక్స్ట్ జనరేషన్కి సినిమా సాహిత్యం చాలా విరివిగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాసిప్స్ కాకుండా యాక్చువల్ సినిమా అంటే ఏమిటి, ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏమిటి అని చెప్పే సాహిత్యం చాలా అవసరం ఉంది. ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్నందుకు మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ.